నమస్కారం తెలుగు రుచికి స్వాగతం సుస్వాగతం. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. షెఫ్ రాజు గారికి వెల్కమ్ చెప్పేద్దాం. ఆహా ఏమి రుచిలో ఏమంటో చూసేద్దాం. రాజు గారు స్వాగతం. నమస్కారం రాజు గారు. నమస్కారం అండి. సో ఇవాళ ఆహా ఏమి రుచిలో ఏమంటే చూపిస్తున్నారు? ఈరోజు ఇప్పుడు మనకంటే మామిడికాయలు మనకు మార్కెట్లో బాగా దొరుకుతున్నాయి కదా. అవును. సో దాంతో ఒక ఆకుకూర కాంబినేషన్లో పచ్చడి చేస్తున్నాను. గంగవాయల మామిడి పచ్చడి. గంగవాయల కూరతో మామిడి పచ్చడి. ఎస్. ఓ మంచి కాంబినేషన్. కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుంది. ఓకే. ఆకుకూర మామిడికాయ కాంబినేషన్ మనం నేర్చుకుందాం. కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గంగవాయల మామిడి పచ్చడికి కావాల్సిన పదార్థాలు: గంగవాయల కూర 1 కప్పు, మామిడికాయ ముక్కలు 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు 6, జీలకర్ర 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు అన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. సో ముందుగా గంగవాయల కూర అంటే ఆకును మనం కొంచెం వేయించుకుంటామండి. కొంచెం పచ్చిగా మనం అదంతా తినలేము మనం. అవునవును. ఏ ఆకుకూరైనా కొంచెం ఉడికితేనే బాగుంటుంది. ముందుగా కొద్దిగా జీలకర్ర. సో ఏ ఆకుకూర కాంబినేషన్ అయినా కొంచెం ఆ జీలకర్ర తగిలితే మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. స్టిక్ ఇస్తారా? అలాగే మామిడికాయ ముక్కలు మనం అలా పచ్చిగానే యాడ్ చేసుకుంటాం. ఆ పులుపు మనకు బాగుంటుంది. ఓకే. సో లేదు మరీ ఎక్కువ మేము పులుపు తినలేము అనుకున్నప్పుడు కొంచెం ఆకుకూరతో పాటే అది కూడా వేయించుకోవచ్చు. సో నేను ఇక్కడ డైరెక్ట్గా వేసేస్తున్నాను. దీంట్లోనే వెల్లుల్లి రెబ్బలు కొంచెం లైట్గా వేగిస్తాలి. ఇవి కూడా ఎక్కువ వద్దు. కొంచెం అంటే ఆ వెల్లుల్లి ఘాటు కూడా బాగా తెలుస్తూ ఉంటుంది పచ్చళ్ళలో. స్పెషల్గా రోటి పచ్చడిలో ఆ వెల్లుల్లి చాలా మంది కూడా ఇష్టపడుతూ ఉంటారు కదా. ఓకే. సో దీంట్లోనే మనం శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న గంగవాయలు ఆకుని. దీనికి కూడా కొద్దిగా పులుపు ఉంటుంది, కొంచెం లైట్గా ఉంటుంది కదా. చుక్కకూరకు ఎక్కువగా ఉంటుంది. చుక్కకూర డెఫినెట్గా పుల్లగానే ఉంటుంది. గోంగూర తర్వాత చుక్కకూర, దాని తర్వాత గంగవాయి. దీంట్లో కొంచెం జిగురుగా ఉంటుంది ఇది. అవునవును, జిగురు. అందుకే ఆకు మనకు కొంచెం మందంగా ఉంటుంది కదా. అవునవును. ఇప్పుడు చాలా మంది కూడా ఏంటంటే ఈ గంగవాయల కూరతో మామిడికాయ కాంబినేషన్లో పప్పు అది చేసుకుంటాం. ముద్దపప్పు. అవును. సో వచ్చిన రోజులు పప్పు అందరికీ తెలిసిందే, ఆకుకూర పప్పు. ఎస్. సో ఇక్కడ పచ్చడి చేస్తున్నాం మనం. అదే కాంబినేషన్, రెండింటి కాంబినేషన్లో పచ్చడి. కొద్దిగా వేగాలి కదండి. కొంచెం అండి, కొంచెం ఆకు మగ్గితే మనకు సరిపోతుంది. సో ఆ తర్వాత ఇంకా మిక్సీ పట్టేసుకోవడం మనం. ఓకే. సో పచ్చిమిర్చి కూడా మనం డైరెక్ట్గానే వేసేసుకుంటున్నాం. లేదు అనుకుంటే ఇక్కడ మనం ఆకు కంటే ముందుగా వెల్లుల్లితో పాటుగానే కొంచెం పచ్చిమిర్చి కూడా వేయించేసుకుంటే అలా అయినా కొంచెం బాగుంటుంది. సో ఎవరి ఇష్టం అంటే దీంట్లో కొంచెం ఆ ఘాట్ ఎక్కువ తెలుస్తుంది, అంటే పులుపు కదా మామిడిగా. అవునవును. సో కాబట్టి పచ్చిమిర్చి అలాగే వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను, వేయించకుండా. ఓకే. ఓకేనండి. సో ఇది మనకు రెడీ అయిపోయింది. స్టవ్ కట్టేసేసి కాస్త చల్లారితే బాగుంటుంది. ఈలోగా ఈ మామిడికాయ ముక్కలు పచ్చిమిర్చి మిక్సీ పట్టేసుకున్నాం. ఓకే. ఒక పుల్లటి వాసన వస్తూ ఉంటుంది. ఎస్. సో అలాగే పచ్చిమిరపకాయలు ఇది కొంచెం మనం ఫస్ట్ కచ్చా పచ్చగా పట్టేసుకున్నాం. ఓకే. సో దీంట్లో మనం ఇందాక వేయించుకున్న ఈ గంగవాయల ఆకు కూడా యాడ్ చేసేసుకున్నాం. సరిపడా ఉప్పు. ఓకే. సో మళ్ళీ ఒకసారి ఓకే, రెడీ అయిపోయిందండి. ఓకే. సో ఇలా మరీ మెత్తగా కాకుండా, మరీ కొంచెం బరకగా కాకుండా కొద్దిగా
మధ్యస్థంగా రోటి పచ్చడి లాగా, రోటి పచ్చడి లాగా అలా ఉంటే బాగుంటుంది. సో ఇప్పుడు దానికి మనం పోపు పెట్టేసుకుందాం. సో పోపుకి సరిపడా నూనె. సో ముందుగా ఎండుమిరపకాయలు. సో అప్పుడప్పుడు మనకు మార్కెట్లోకి గంగవాయల కూర కూడా చాలా వస్తుంది కదా, సో అప్పుడు ఇలా మనం పచ్చళ్ళు కూడా మనం ట్రై చేసుకుంటే బాగుంటుంది. ఒక్కొక్కసారి విరివిగా దొరుకుతూ ఉంటుంది అదే ఆకుకూర. అవునండి. పోపు దినుసులు. సో దీన్ని సడన్ గా చూస్తే అది గోంగూర అనే అనుకుంటారు, ఎందుకంటే కొంచెం లైట్ ఆ జిగురు అది కూడా దీంట్లో ఉంటుంది కదా, సో తింటే కానీ తెలియదు అప్పుడు ఇదేంటి గోంగూర పులుపు తగలట్లేదే అనుకుంటారు. గోంగూర రుచి వేరు, ఇది రుచి వేరు. గంగవాయల కూర రుచి చూస్తే తెలిసిపోతుంది. రుచి చూసిన తర్వాతే ఓహో ఇది గోంగూర కాదు, ఇది ఇంకా వేరే ఏదో ఆకుకూర ఉంది. కొంచెం పసుపు, కరివేపాకు. ఆకులో ఇంకో ఆకు అన్నమాట. సో పోపులో కొంచెం అది ఉంటే బాగుంటుంది. ఈ పసుపు అనేది కూడా ఆప్షనల్ అండి, కావాల్సి వేసుకోవచ్చు లేకపోతే లేదు. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి మనం ఇందాక సిద్ధం చేసుకున్న పచ్చడి దీంట్లో యాడ్ చేసేసుకున్నాం. పైనుంచి పోపు వేసుకోవడం కన్నా నాకు ఈ ప్రాసెస్ కూడా నచ్చిందండి. ఇది మొత్తంగా కలిసిపోతుంది కదా, కలుస్తుంది. అంతేకాకుండా కొద్దిగా ఒక్కసారి ఆ వేడి ఎక్కుతుంది కదా, అప్పుడు ఇంకొంచెం బాగా అంటే ఆ ఫ్లేవర్స్ కూడా కొంచెం బాగా పట్టేస్తుంది పచ్చితనం ఏమన్నా ఉన్నా పోతుంది కొంచెం. సో చాలా మంది అలా పైన వేసుకున్నప్పుడు పైన నుంచి వేసుకున్న వాళ్ళకి ఆ పోపు ఫ్లేవర్ దొరుకుతుంది, దొరకదు. ఇలా కలిపేసుకోవాలి. ఇది బెస్ట్. అసలు మీరు కూడా ఇలాగే చేయండి. ఓకే, సో పచ్చడి రెడీ అయిపోయింది. సో దీన్ని మనం బౌల్లోకి తీసేసుకున్నాం. కొద్దిగా కొత్తిమీర, ఇది కూడా లైట్గా దాంట్లో మిక్స్ చేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది, అంటే కొంచెం అది ఫ్రెష్గా ఉంటుంది కదా. అవును. ఓకే, సో గంగవాయల మామిడి పచ్చడి రెడీ అండి. రెడీ. మనం ట్రై చేద్దామే. తయారీ విధానాన్ని మరోసారి చూసేద్దాం. గంగవాయల మామిడి పచ్చడి తయారీ విధానం: ఒక ప్యాన్లో నూనె వేసి జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, గంగవాయల కూర వేసి వేయించాలి. మిక్సీ జార్లో మామిడికాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టాలి. దీనిలో వేయించిన గంగవాయల కూర మిశ్రమాన్ని వేసి ఉప్పు వేసి మరొకసారి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, పసుపు వేసి వేయించాలి. దీనిలో పచ్చడి వేసి బాగా కలపాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గంగవాయల మామిడి పచ్చడి రెడీ. గంగవాయల మామిడి పచ్చడి టేస్టింగ్ టైం. చాలా దగ్గరగా గోంగూర పచ్చడిలానే ఉంది, అంటే ఆ మామిడి పులుపు బాగా కలిసేసింది దీంట్లో. కొంచెం ఆ చింతకాయ దానిలాగా కూడా ఉంది, పచ్చి చింతకాయతో కూడా చింతకాయ పచ్చడిలా లేదు కదా. సో హ్యాపీగా ఇలా ఒక్క పచ్చడి తయారు చేసుకుంటే ఎన్నో రుచులు వచ్చేసాయి. చాలా చాలా బాగుందండి. వెరీ నైస్. థ్యాంక్ యూ. పుల్లగా కారంగా టేస్టీగా ఉంది. మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. పప్పు త్వరగా ఉడకదని అనుకుంటూ ఉంటాం కదా, పప్పు త్వరగా ఉడకాలంటే ఈ చిట్కా ట్రై చేయండి. ఏం లేదండి, పప్పు ఉడికేటప్పుడు అందులో ఒక స్పూన్ నూనె కనుక యాడ్ చేసుకున్నట్లయితే పప్పు ఫాస్ట్గా ఉడుకుతుంది. నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హాయ్ అండి, నేను మీ దివ్య. బాగున్నారా? నేను చూపించిన వంటకాలు ట్రై చేస్తున్నారా? ఇవాళ మీకోసం ఇంకో స్పెషల్ వెరైటీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో చూసేద్దామా? సో ఇవాల్టి వంటకం మ్యాంగో పన్నీర్ బుర్జీ. పన్నీర్ బుర్జీ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, కానీ ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగోని యాడ్ చేసి డిఫరెంట్గా ట్రై చేసి మీకు చూపించబోతున్నాను. సో దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా? మ్యాంగో పన్నీర్ బుర్జీ కావాల్సిన పదార్థాలు: మామిడికాయ 1, పన్నీర్ 100 గ్రాములు, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, ఆవాలు 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. మ్యాంగో పన్నీర్ బుర్జీ చాలా సింపుల్ రెసిపీ, బట్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. చేసేద్దామా?
ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేస్తున్నాను. కొద్దిగా జీలకర్ర, కొంచెం ఆవాలు, ఉల్లిపాయలు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నా, మీకు తగినంత వేసుకోవచ్చు. నేనైతే చిన్న ఆనియన్ కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు కొద్దిగా వేయించుకోవాలి. నేను పన్నీర్ ఆల్రెడీ తురిమి పెట్టేశాను, అలాగే మామిడికాయ కూడా తురిమి పెట్టేసుకున్నాను. ఉల్లిపాయలు ఆల్మోస్ట్ వేగిపోయాయి. కొంచెం మగ్గాక మిర్చి వేసుకుందాం. నేను ఎలానో ఇంట్లో వంటలు చేయను కాబట్టి ఇక్కడ నేను ఇంత వంట చేస్తాను కాబట్టి మా మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మమ్మీ చూడు, బాగా వంట చేస్తున్నాను. మిరపకాయలు వేసాను, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. కరివేపాకు, మామిడికాయ తురుము వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, అలాగే కొన్ని మామిడికాయలు మనకి పులుపు ఎక్కువ ఉంటాయి, కొన్ని ఏమో తక్కువ ఉంటాయి. సో పులుపు ఉన్న మామిడికాయలు అయితే మనం తక్కువ వేసుకోవచ్చు, అదే పులుపు లేకుండా ఉంటాయి కదా అవి ఎక్కువ వేసుకోవచ్చు. మామిడికాయ ఆల్మోస్ట్ వేగిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో పన్నీర్ వేసుకుందాం. దీనిలో కొద్దిగా జీలకర్ర పొడి వేయాలి. మామిడికాయ పన్నీర్కి బాగా మిక్స్ అయ్యేలాగా కొంచెం ఎక్కువగా మిక్స్ చేస్తున్నా. జనరల్గా ఇది రోటీలోకి అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఒట్టి తినడానికి కూడా రెడీ. పన్నీర్ ఉంది, మామిడికాయ ఉంది, సో కొంచెం డిఫరెంట్ వెరైటీ టేస్ట్ వస్తుంది కాబట్టి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. సో ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఇట్స్ డన్. చూసారా ఎంత తొందరగా అయిపోయిందో? దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సమ్మర్లో ఎక్కువగా కిచెన్లో ఉండాలంటే ఎవరికైనా చిరాకు వచ్చేస్తుంది. సో ఇలాంటి ఐటమ్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి చకచకా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. మరి దీని తయారీ విధానాన్ని ఇంకోసారి చూసేద్దామా? మ్యాంగో పన్నీర్ బుర్జీ తయారీ విధానం. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేగనివ్వాలి. దీనిలో మామిడి తురుము, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత పన్నీర్ ని మెదిపి వేయాలి. ఆ తర్వాత జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మ్యాంగో పన్నీర్ బుర్జీ రెడీ. హాయ్ రాజు గారు. హలో అండి. ఇవాళ నేను పన్నీర్ మ్యాంగో బుర్జీ చేశాను. ఓకే. ఎలాగో సీజన్ కాబట్టి ఇంకా అన్ని వంటల్లో మ్యాంగో వాడినంత వాడేస్తున్నాను. సో కంపల్సరీ వాడాలి, ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి మనకు వచ్చేది అది. అది వచ్చినప్పుడు దాన్ని సాధ్యమైనంత, అంటే మనకి ఎక్కడెక్కడ పులుపు అవసరమో అక్కడ మామిడికాయ వాడుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, మీరు కూడా తీసుకోండి. చెప్పండి, నేను వెయిట్ చేస్తాను ఎలా ఉంది చెప్తారు అని. బాగుంది. ఆ మామిడికాయ ఆ పులుపు అనేది మరీ ఎక్కువ కాకుండా కరెక్ట్గా సరిపోయింది ఆ పన్నీర్కి. సో మిగతా మీరు వేసిన ఆ పోపు లైట్గా సూపర్గా ఉంది. సింపుల్గా చేసుకునే డిష్ ఇది, బట్ సీజనల్గా ఇలా చేసుకుంటే మనకి ఒక కొత్త అంటే డిష్ అనేది మనం తిన్న ఫీల్ అనేది ఉంటుంది. చూసారు కదా మ్యాంగో పన్నీర్ బుర్జీ. ఇదైతే నేను ఒట్టిదే తినేస్తాను మొత్తము. చపాతీలో సర్వ్ చేసుకోవచ్చు, లైక్ ఈవినింగ్ టైం స్నాక్స్గా కూడా బాగుంటుంది. నాకు ఎంత నచ్చింది అంటే మొత్తం ఇలా తినేయాలన్నట్టుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా.
మనం కిచెన్లో రకరకాల ఆహార పదార్థాలు తయారు చేసుకుంటూ ఉంటాం కాబట్టి రకరకాల సూక్ష్మజీవులు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కానీ కిచెన్ ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవడం ఆరోగ్యానికి మంచిది. కాబట్టి వారానికి ఒకసారి లేదా 2 సార్లు కిచెన్ని పసుపు నీళ్ళతో కనుక క్లీన్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఈగలు, బొద్దింకలు ఇలాంటి క్రిములు రాకుండా ఉంటాయి. నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మరి గుడ్ ఫుడ్ సెగ్మెంట్లో ఇవాళ ఏం చూపిస్తున్నారు? ఈరోజు పాలక్ స్ప్రౌట్ శాండ్విచ్, పాలకూర స్ప్రౌట్స్ కాంబినేషన్లో శాండ్విచ్ చేస్తాం. చాలా హెల్దీ, ఎస్, వెరీ నైస్. నిజంగా గుడ్ ఫుడ్ ఇది. పాలక్ అండ్ స్ప్రౌట్స్ కాంబినేషన్లో శాండ్విచ్ మనం నేర్చుకుందాం. కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పాలక్ స్ప్రౌట్ శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు: పాలకూర 1 కప్పు, మిక్స్ స్ప్రౌట్స్ 1 కప్పు, బ్రౌన్ బ్రెడ్ స్లైస్లు 4, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, వెన్న 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్. శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. ఓకే, స్టవ్ ఆన్ చేసేసుకొని లోపల ఫిల్లింగ్ మిశ్రమా? ఎస్ అండి. వెన్న, వెన్న, అల్లం ముక్కలు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు అండి. సో ఇవి కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది. సో ఇక్కడ మిక్స్డ్ స్ప్రౌట్స్ వాడుతున్నాం మనం. సో మనకు నచ్చిన ఏమైనా గింజలు వేసేసి మనం చేసేసుకోవచ్చండి. ఓకే, బొబ్బర్లు, శనగలు, పల్లీలు, పెసర్లు అన్నీ ఉన్నాయి. మనకు నచ్చినవి వేసేసుకొని మనం ఇప్పుడు సమ్మర్లో తొందరగా కూడా వచ్చేస్తుంది. మనకు చాలా సులువుగా వచ్చేస్తుంది. చాలా మంచిది కూడా. ఎస్. అండ్ మొలకలు తినని వాళ్ళు శుభ్రంగా ఇలా శాండ్విచ్లో చేసి ఇచ్చేస్తే తప్పకుండా తినేస్తారు. ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లో తరిగిన పాలకూర అండి, అలాగే కొద్దిగా ఉప్పు. సో పాలకూర కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను స్ప్రౌట్స్ కొంచెం పచ్చిగానే యాడ్ చేస్తాను, అంటే కొంచెం సాతే చేస్తాను లైట్గా. మధ్య మధ్యలో కొంచెం మనకు అది క్రంచిగా తగులుతుంటే బాగుంటుంది. అలా కాదు అనుకుంటే స్ప్రౌట్స్ ముందుగా ఉడికించైనా యాడ్ చేసుకోవచ్చు. ఓహో, సో పచ్చివి మీరు జస్ట్ ఇప్పుడు కొంచెం వేడి చేసి వేస్తున్నారు. లేదు కాదు మెత్తగా కావాలంటే ఉడకపెట్టి వేసుకుంటే ఇంకా మెత్తగా అయిపోతాయి. అలా అయినా వాడుకోవచ్చు. సో అది మీ చాయిస్. ఎస్. కానీ పచ్చివే బెటర్ కదా. ఎస్. ఆరోగ్యం కావాలంటే, రుచి కావాలంటే ఉడకబెట్టుకోవాలి. సో ఇది గుడ్ ఫుడ్ కాబట్టి మీరు చేసేదే కరెక్ట్. ఎస్. సో ఇప్పుడు దీంట్లో స్ప్రౌట్స్, పల్లీలు కూడా మొలకలు వచ్చిన ఉన్నాయి. ఇది కొంచెం వేడి తగిలితే సరిపోతుంది, కొంచెం లైట్గా. స్ప్రౌట్స్లో నేను ఒక్కొక్కసారి అండి మెంతులు ఉంటాయి కదా, అవి కూడా కొద్దిగా వేస్తూ ఉంటా. సో అది తినగలిగిన వాళ్ళు వేసుకోవచ్చు. అంత తెలీదు, రాత్రిలో నానబెట్టేసుకొని మార్నింగ్ తింటూ ఉంటారు. అవునవునవును. సో అలా అంటే అలవాటు ఉన్న వాళ్ళు వేసేసుకోవచ్చండి. కొద్దిగా అండి, జస్ట్ కొన్ని ఒక బౌల్ ఆఫ్ స్ప్రౌట్స్కి 1/2 టీ స్పూన్ వేసుకుంటే చాలు. మెంతులు అక్కడక్కడ మధ్యలో వగరుగా తగులుతుంటాయి. దీంట్లో కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా కొత్తిమీర అండి. స్టవ్ ఆపేసేసి కలిపేసేసుకోండి. చాట్ మసాలా వాసన వస్తుంది పుల్లగా. సో ఇది పెట్టేసి మీరు కొంచెం కలుపుతూ ఉండండి. సో ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ ముందుగా మనం వెన్నతో కాల్చుకుందామండి. దానికే రాసేసి బెస్ట్. ఎస్ అండి. టోస్టర్ ఉంటే మనం లాస్ట్లో ఇది ఫిల్లింగ్ చేసుకున్న తర్వాత ఒకేసారి దాంట్లో పెట్టేసుకొని టోస్ట్ చేసుకోవచ్చు. ఓకే. కొన్ని మంచి శాండ్విచ్ ప్యాన్స్ కూడా ఉంటాయి, ఇలా గ్రిల్డ్ గా టైప్ లో వస్తుంది కదా, చాలా బాగుంటుంది. అవి దాని మీద పెట్టుకుంటే కింద అలా లైన్స్ వస్తాయి, కొంచెం లైన్స్ లాగా వస్తాయి. అంతేకాకుండా అక్కడ బ్రౌన్ గా అవుతుంది, కొంచెం క్రంచీగా, చాలా యమ్మీగా ఉంటాయి. చూడడానికి బాగుంటుంది, తినాలి అనిపించేట్టుగా ఉంటుంది చూడగానే. కరెక్ట్.
సో ఇది కొంచెం వేగితే మనం ఫిల్లింగ్ చేసేసుకోవచ్చు. స్టిక్ ఇస్తారా? సో అప్పుడప్పుడు ఇలా మనం ఆకుకూరలు తినాలి, స్ప్రౌట్స్ తినాలంటే పిల్లలు కానీ కొద్దిమంది కూడా అంత ఇష్టం ఉండదు. సో ఇలా ఏదన్నా డిష్లా మనం తయారు చేసేస్తే శాండ్విచ్ కానీ లేకపోతే ఇలా ఏదన్నా ఫిల్లింగ్ లాగా చేసేసి రోల్స్ లాగా కానీ బాగుంటుంది. ఎస్. సో దీనికి ఇప్పుడు కెచప్ ఏం అవసరం లేదు, కావాల్సి తీసుకోవచ్చు. బట్ దీంట్లో అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా అయినా తీసేసుకోవచ్చు. బాగుంటుంది. ఎస్. పిల్లలకి అది ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి ఉండాలి కదా డిప్ చేసుకోవడానికి, అద్దుకోవడానికి. వాళ్ళకి అలా అయితే ఇచ్చేసచ్చు. మనం అవసరం అనుకుంటే తీసుకోవచ్చు అండి, కంపల్సరీ ఏం లేదు. ఓకే ఓకే. సో దీన్ని మనం ఫిల్ చేసుకుందాం. యాక్చువల్లీ సాసెస్ అన్నీ కూడా అన్నెసరీ క్యాలరీస్ అనేమో, మనం గుడ్ ఫుడ్ లో చేస్తున్నాం కాబట్టి ఏదో ఒకటి ఉండాలి అంటే అన్నట్టుగా చాలా మంది కూడా తీసుకుంటూ ఉంటారు. యాక్చువల్గా అయితే అవసరం ఉండదు. నైఫ్ ఇస్తారా? నైఫ్, ఎస్. ఓకే, చూడండి ఎంత బాగా ఫిల్లింగ్గా ఉందో. ఇది అసలు ఎలా అంటే కొంచెం జంక్ తినాలన్న ఫీలింగ్ ఉండి హెల్దీ తినాలంటే ఇలా ఇలా ట్రై చేసుకోవచ్చు కదా. ఎగ్జాక్ట్లీ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో దీన్ని మనం కొంచెం గార్నిష్ చేసుకుందాం ప్లేట్. తప్పకుండా. సో టొమాటో, కీరా, అలాగే పుచ్చకాయ స్కిన్ యూజ్ చేస్తున్నాను స్టెమ్ లాగా కనపడడానికి. ఓకే. 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 అటువైపు ఇటువైపు స్లైస్ రోస్ట్ టైప్లో చేస్తున్నానండి. ఓకే. పల్చగా రావాలి, అప్పుడు మనకి ఈజీగా ఫోల్డ్ అవుతుందండి. అది ఇలా స్ప్రెడ్ చేసి చుట్టారు కదా. ఎస్, ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి. సో ఇలా ఎన్ని కావాల్సిందే మనం అలా ప్లేట్ గార్నిష్లో యూజ్ చేసుకోవచ్చు. బాగుంది. కొమ్మలుగా పెట్టిన వాటర్ మెలన్ కూడా చాలా బాగుంది. డార్క్ కలర్లో బాగా కనిపిస్తుంది. నార్మల్గా అవన్నీ మనం పారేస్తూ ఉంటాం. సో వాటిని ఇలా వాడుకోవచ్చు. ఆకులు ఎస్, భలే అందాన్ని తీసుకొచ్చాయి. సో ఇలా చిన్న సైజులో మనం కట్ చేసి పెట్టుకుంటే అంటే ఆ స్టెమ్కి సరిపడా సైజ్ అనేది. సూపర్. ఓకే. సో పాలక్ స్ప్రౌట్ శాండ్విచ్ రెడీ అండి. బ్యూటిఫుల్. చాలా ఈజీ టు మేక్ అండి. మనం ట్రై చేద్దాం. పాలక్ స్ప్రౌట్ శాండ్విచ్ ఎలా చేస్తారో మరోసారి చూద్దాం. పాలక్ స్ప్రౌట్ శాండ్విచ్ తయారీ విధానం: ఒక ప్యాన్లో వెన్న వేసి తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో పాలకూర, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత మిక్స్ స్ప్రౌట్స్, జీలకర్ర పొడి, చాట్ మసాలా, కొత్తిమీర వేసి మరి కొంచెం సేపు వేగనివ్వాలి. బ్రౌన్ బ్రెడ్ స్లైసులకి వెన్న రాసి కాల్చుకోవాలి. 2 బ్రెడ్ స్లైసుల మధ్యలో పాలక్ స్ప్రౌట్స్ మిశ్రమాన్ని ఉంచి మధ్యకు కట్ చేసి సర్వ్ చేసుకుంటే పాలక్ స్ప్రౌట్ సాలెడ్ రెడీ. పాలక్ స్ప్రౌట్ శాండ్విచ్ టేస్టింగ్ టైం. ఓకే.
బెటర్. థ్యాంక్ యూ. యమ్. ఇందాక మనం అనుకున్నట్టు స్ప్రౌట్స్ కొంచెం పచ్చదనం తగులుతుంది. పాలకూర దాంట్లో వేసేసుకున్న లైట్ ఆ పొడులు కూడా చాలా బాగుంది. చాలా బాగుందండి. యాక్చువల్లీ సలాడ్ లో కూడా బాగుంటుందండి. బాగా చేశారు. అంటే ఫిల్లింగ్ చేయకుండా మనం అలా సలాడ్ రూపంలో కూడా తీసుకోవచ్చు కదా. ఎస్, చాలా బాగుంది. అసలు డబుల్ ధమాకా మీకు ఇవాళ. సలాడ్ లో తినచ్చు, అలాగే ఇలా శాండ్విచ్ లో కూడా ఇవ్వచ్చు పిల్లలకి. చాలా టేస్టీగా ఉంది ఈ పాలకూర అండ్ కాంబినేషన్ ఆఫ్ స్ప్రౌట్స్. ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ముల్తానీ మట్టి, పసుపు, తేనె ఇవి మూడింటిని బాగా మిక్స్ చేసి పేస్ట్ లాగా తయారు చేసుకుని దీన్ని ముఖానికి మెడకి ప్యాక్ లాగా వేసుకుని హాఫ్ అన్ అవర్ తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే చర్మం తేటగా గ్లోగా తయారవుతుంది. నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. షెఫ్ స్పెషల్. షెఫ్ గారి వాళ్ళ స్పెషల్ ఏంటి? బర్గర్ చేస్తున్నాను, సోయా బర్గర్. వావ్, యమ్ యమ్. ఎస్. సో సోయా నగెట్సా, బీన్సా? అదే మీల్ మేకర్ మనకు మార్కెట్లో దొరుకుతుంది కదా, నగెట్స్. ఎస్ అండి. సో వాటితోనే చేసుకుంటాం. చాలా ఈజీ. అయితే మనం నేర్చేసుకుందాం. సోయా బర్గర్కి కావాల్సిన పదార్థాలు నాకు సచ్చిద్దాం. సోయా బర్గర్కి కావాల్సిన పదార్థాలు: బర్గర్ బన్లు 2, మీల్ మేకర్ 1 కప్పు, బంగాళదుంపలు 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, బ్రెడ్ పౌడర్ కొద్దిగా, వెజ్ మయోనీ సాస్ కొద్దిగా, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, టొమాటో 1, కీరా దోసకాయ 1, వెన్న 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1. బర్గర్కి కావాల్సిన పదార్థాలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఫాస్ట్గా చేసే తినేయాలి. ఓకే. సో ముందుగా ఏంటంటే మీల్ మేకర్ గోరువెచ్చటి నీళ్ళలో ఒక 5 నిమిషాల పాటు నానబెట్టేసి నీళ్ళు పిండేసి మిక్సీ పట్టి కచ్చాపచ్చాగా ఇలా చేసుకోండి. ఓకే. ఓకే. సో ముందుగా కొద్దిగా ఆయిల్. సో ముందుగా ప్యాటీ తయారు చేసుకున్నాం. అదే మెయిన్. ఎస్. దీంట్లో ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు. బర్గర్ బన్స్ మనకి ఈజీగా బయట అవైలబుల్ గా ఉంటాయి, దొరుకుతూ ఉంటాయి. అవునండి. ఏ బేకరీకి వెళ్ళినా దొరుకుతాయి. ఇప్పుడు సూపర్ మార్కెట్లలో కూడా మనకు దొరుకుతూ ఉన్నాయి కాబట్టి సో బయట నుంచి కాకుండా మనం ఇంట్లోనే ఈ స్టఫింగ్ అనేది ఇప్పుడు మనం కొంచెం ఇక్కడ మీల్ మేకర్ తీసుకుంటున్నాం. అలా మనకు నచ్చిన ఫిల్లింగ్ని మనం పెట్టేసి ప్యాటీలో మన పిల్లలకి ఇచ్చేసుకోవచ్చు. బెస్ట్. అసలు ఇది సోయాతో చేస్తారు కాబట్టి మంచిది కూడా. ఎస్ అండి. ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదా అల్లం వెల్లుల్లి ముక్కలుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. ఇది కొంచెం మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోవాలి. సో అలాగే బంగాళదుంప కూడా మనం ఉడకపెట్టి మెదిపి పెట్టుకున్నాం. ఉడికిచ్చేసి తొక్క తీసేసి మనం మెదిపి పెట్టేసుకోవాలి. దీంట్లో ఉడికించి మెదిపి పెట్టుకున్న బంగాళదుంప. సో ఇది కొంచెం కంపల్సరీ ఉండాలండి, అప్పుడే టేస్ట్ అనేది వస్తుంది. ఎస్. సో ఇది కొంచెం కలిపేసుకొని దీంట్లోనే మనం ఇందాక మిక్సీ పట్టేసుకున్న మీల్ మేకర్ అండి, సోయా. సో చుట్టుకోవడానికి కూడా బాగుంటుంది మనం ఇలా అంటే మిక్సీ పట్టేసుకుంటే. దీంట్లోనే సో దాంట్లోనే నీళ్లు పిండేయాలంటారా? నీళ్ళు పిండేసారండి, లేకపోతే మనకి లూజ్గా నీళ్ళుగా ఉంటుంది. ఎస్. సరిపడా ఉప్పు అలాగే కారం, జీలకర్ర పొడి, గరం మసాలా, నిమ్మరసం పిండేది ఇస్తారా? గరిట ఇస్తారా? ఇది పిండేసి కలిపేసేద్దాం. నిమ్మరసం, కొత్తిమీర, సో కొద్దిగా బ్రెడ్ పౌడర్. సో ఇప్పుడు మొత్తం కలిపేసుకుందాం. బ్రెడ్ పౌడర్ కూడా ఎందుకు వేస్తారండి ఇందులో? కొంచెం ఆ బ్యాండింగ్ అనేది బాగా వస్తుంది మనకు, ప్యాటీ బయటికి రాకుండా కొంచెం పట్టేస్తుంది అనమాట కొంచెం అది. ఓకే. బంగాళదుంప ఉంది కదా, అంటే రుచికేమో అనుకున్నాను నేను. లేదు లేదు లేదు, కొంచెం అది బాగా పట్టేసుకోండి. బంగాళదుంప మనకు రుచి
అలాగే మనకు ఒక దానికి షేప్ ఇవ్వడానికి అది హెల్ప్ చేస్తుంది. సో అది కూడా వేసుకోవాలన్నమాట. మాకు తెలియలేదు ఇలాంటివన్నీ, ఇప్పుడు తెలిసాయి. అంటే ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. మెత్తగా అయిపోతుంది కదా. సో ఇది స్టవ్ ఆపేసేసి కాస్త చల్లారనిచ్చేద్దామండి. పార్టీస్ కింద చేసుకోవడానికి, Yes. లోపల స్టఫ్ చేయడానికి. ఎస్. సో కాస్త ఇది చల్లారాలి. ఓకే సో కాస్త చల్లారనిచ్చేస్తే మనం ప్యాటీ రెడీ చేసుకుని అది కాల్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, అది చల్లారుతూ ఉంటుంది. ఈలోగా మనం చూద్దాం చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. దాల్చిన చెక్క వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా పొడిలాగా కానీ పేస్ట్ లాగా కానీ తయారు చేసుకుని మొటిమలు ఉన్న చోట అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే మొటిమలు త్వరగా తగ్గుతాయి, మచ్చ కూడా రాదు. ఓకే, సో ఇది చల్లారిపోయింది, పక్కన పెట్టేసుకొని సో ఫస్ట్ మనం ఈ బన్ కాల్ చేసుకుందాం అండి. కొద్దిగా వెన్న పెట్టేసి. ఓకే, సో బర్గర్ బన్. సో కొద్దిగా వెన్న వేసుకొని కలుద్దామా? సో వీటికి లైట్గా అప్లై చేసేసి మనం ఇది రెస్టారెంట్స్లో హోటల్స్లో అండి ఇలా చేసినప్పుడు చేసి పంపించేస్తారా? ఎవరైనా అసలు టేస్ట్ చేస్తారా? దాన్ని టేస్ట్ చేస్తారా? అంటే నార్మల్ గా చేసాక ఇది ఎలా ఉంది టేస్ట్? టేస్ట్ చేస్తారు, కంపల్సరీ చేస్తారు. అలాగే మనం చేసే కర్రీస్ వాటిని కూడా అన్ని కూడా టేస్ట్ చేసి అది ఫైన్ తర్వాత మనకు టేబుల్ పైకి వస్తుంది. అంతే అన్నమాట. ఓకే, బికాజ్ మేము కూడా కిచెన్లో అలా చేస్తూ ఉంటాం కదా మధ్య మధ్యలో. సో ఈలోగా ఒక సాస్ రెడీ చేసుకుందాం మనం. కొద్దిగా టొమాటో సాస్, ఓకే, మయోనైస్ అండి. ఓ మిక్స్ చేస్తామండి. ఎస్, ఈ రెండు కలిపి మనం అప్లై చేసుకోవాలి, బాగుంటుంది. ఓ అందుకనే నా కలర్ వస్తుంది దానికి. ఇప్పుడు అర్థమైంది నాకు. ఇంకేదో వేస్తారనుకుంటాం మనము, అది సంగతి అర్థమైందా? టొమాటో సాస్ అండ్ మయోనీస్ మిక్స్ చేస్తే అలా ఆ కలర్ వస్తుంది అనమాట. నాకు సీక్రెట్ తెలిసిపోయిందా? సో కొంచెం స్పైసీగా కావాలనుకుంటే దీంట్లో చిల్లీ సాస్, చిల్లీ సాస్ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే క్యాప్సికో సాస్ అని చిన్న బాటిల్ ఉంటుంది, అది ఒక్క 2 డ్రాప్స్ వేస్తే చాలు, ఫుల్గా వచ్చేస్తుంది. ఎస్. సో ఈలోగా ఇది కొంచెం ప్యాటీలా చేసేసుకున్నాం. చేతికి ఏమి రాసుకోవాల్సిన అవసరం అక్కర్లేదండి. అక్కర్లేదు. మళ్ళీ దీన్ని కూడా ఏమైనా కాల్చాలా అండి? ఎస్ అండి. సో ప్రాసెస్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసేసుకున్నాం, లేదా వెన్నతో అయినా మన ఇష్టం. ఓకే, సో ఈ రెండు మంచి కలర్ అయిపోయాయి. సో వీటికి మనం ఇందాక రెడీ చేసి పెట్టేసుకున్న సాస్. సో ఇంకెక్కువ ఫీల్ కావాలంటే 2 వైపులా కూడా పెట్టేసుకోవచ్చు, అది మన ఇష్టం, మనం ఇంట్లో చేసుకున్నాం కాబట్టి. ప్యాటీస్ అవన్నీ కూడా రెడీ చేసుకొని ఇలా బ్రెడ్ కాల్ చేసి ఇలా సాస్లు అప్లై చేసి అందరికి ఒకేసారి మనం సర్వ్ చేయొచ్చు. అంటే ఆ ఫిల్లింగ్ అంతా సెట్ చేసేసి మనం రెడీ పెట్టుకుని అన్ని రెడీ పెట్టేసుకోవాలి ఇలా ప్యాటీస్ దగ్గర నుంచి అన్ని. సో ఇచ్చేప్పుడు కొంచెం పెనం మీద అవెన్ ఉంటే అవెన్లో కొద్దిగా లైట్గా వేడి చేసుకోవచ్చు, లేకపోతే పెనం మీద కొంచెం అలా అలా పెట్టేసి సర్వ్ చేసుకోవచ్చు. ఓకే, ఆహా, ఈ బర్గర్ కోసం మేము కాలేజ్ డేస్లో ఎక్కడెక్కడ వెళ్ళి తినేవాళ్ళం అండి. సో క్రేజీ, చాలా మందికి ఆ క్రేజ్, చాలా మంది ఇప్పటికి కూడా. ఇప్పటికీ అదే. ప్యాటీ పెట్టేసుకున్నాం. సో పైన వెజిటేబుల్స్ మన చాయిస్, వెజిటేబుల్స్ అనేది. సో ఇక్కడ నేను కీరా, టమాటో ఇస్తున్నాను, ఆనియన్ కూడా పెట్టేసుకోవచ్చు, సలాడ్ లీఫ్ మనకు లెత్తీస్ కూడా ఉంటే అది కూడా పెట్టేసుకోవచ్చు. ఓకే, సో ఇలా క్లోజ్ చేసేసుకొని అలా సర్వ్ చేసేసుకోవడం అంతే. సో కావాల్స్తే పైనుంచి ఒక టూత్ పిక్ అలా పెట్టేసుకోండి. చెర్రీ, చెర్రీ కానీ లేకపోతే
ఏదైనా అంటే ఈ వెజిటబుల్ టమాటో అలాంటి ఏదైనా కొంచెం గార్నిష్ లాగా అలా కూడా పెట్టుకోవచ్చు. సోయా బర్గర్ రెడీ అండి. టడాయిన్! సోయా బర్గర్ రెడీ. చాలా సింపుల్ కదా, మనం ట్రై చేద్దామే. తయారీ విధానాన్ని మరోసారి చూసేద్దాం. సోయా బర్గర్ తయారీ విధానం: ముందుగా మీల్ మేకర్ని నానబెట్టి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి ఉంచుకోవాలి. ఒక పాన్లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఉడికించిన బంగాళదుంపను మెదిపి దీనిలో వేయాలి. తర్వాత మిక్సీ పట్టిన మీల్ మేకర్, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, గరం మసాలా, నిమ్మరసం, కొత్తిమీర, బ్రెడ్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని ప్యాటీల్లాగా ఒత్తుకుని పెనంపై ఉంచి వెన్నతో కాల్చుకోవాలి. బర్గర్ బన్ని మధ్యకు కట్ చేసి వెన్నతో కాల్చుకోవాలి. టొమాటో సాస్ లో మయోనీస్ సాస్ వేసి బాగా కలుపుకోవాలి. బర్గర్ బన్ కి మయోనీస్ సాస్, టొమాటో సాస్ మిశ్రమాన్ని రాసి ఒక బర్గర్ బన్ పై పాటీ ఉంచి టొమాటో ముక్కలు, కీరా దోసకాయ ముక్కలు ఉంచి పైనుండి మరో బర్గర్ బన్ ఉంచాలి. అంతే, సోయా బర్గర్ రెడీ. బర్గర్ టైమ్. సో ఓకే, అలా థ్యాంక్ యూ. Yum. I like it. బాగుంది, Yummy. సో అది మనం వేసుకున్న ఆ సాస్ కూడా మయో అండ్ టమాటో సాస్ రెండు మిక్స్ చేసి వేసుకున్నాం కదా, సో ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది మనకు. సో మధ్య మధ్యలో వెజిటబుల్స్ తగులుతుంది. నాకు సోయా నగెట్స్ ఫ్లేవర్ చాలా డామినెంట్ గా తెలుస్తుంది. ఎస్ అండి, చాలా డామినెంట్ గా ఉంది. ఎస్. యమ్మీ యమ్మీ. బర్గర్ ఎందుకు యమ్మీగా ఉండే చెప్పండి, చాలా టేస్టీగా ఉంది. మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇత్తడి పాత్రలు, రాగి పాత్రలు రకరకాలుగా మనం క్లీన్ చేసుకుంటూ ఉంటాము. ఏ రకంగా ట్రై చేస్తే జిడ్డు మురికి బాగా పోతుందా అని ఆలోచిస్తూ ఉంటాం. ఈ చిట్కా ట్రై చేయండి. అగరబత్తీలు వెలిగించిన తర్వాత వచ్చే నుసినంతా కూడా స్టోర్ చేసి పెట్టుకుని దాంతో ఇత్తడి పాత్రలు క్లీన్ చేసుకున్నట్లయితే అవి బాగా శుభ్రపడతాయి. ఇవాళ చేసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం చూసిన రెసిపీ గంగబాయి మామిడి పచ్చడి. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ పచ్చడి. మనం ఎప్పుడు కూడా ఆకుకూరలతో ఏ పచ్చడి చేసినా కూడా అది యాక్సెప్టబిలిటీ మనం ఇంట్లో వాళ్ళు తీసుకోవడము చాలా ఎక్కువ ఉంటుంది. అందులో రైట్ కైండ్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటే డెఫినెట్గా ఒక హెల్దీ రెసిపీ లాగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇందులో గంగబాయిల కూర ఉంది, ఆకుకూర ఉంది, అలాగే మామిడి కాయ ఉంది, అండ్ ఎల్లుల్లిపాయలు ఉన్నాయి. సో అన్ని గుడ్ ఇంగ్రీడియంట్స్. ఆకుకూర నుంచి మనకి కొద్దిపాటు ఫైబర్ ఎలాగో వస్తుంది, అండ్ కొంచెం ఈ పర్టిక్యులర్ ఆకు నుంచి విటమిన్ సి కూడా వస్తుంది. ఈజీలీ అవైలబుల్, ఈజీగా కుక్ కూడా అయిపోతుంది. అంటే త్వరగా చేయాలనుకున్నప్పుడు కూడా ఇది బాగా, ఈ రెసిపీ బాగా పనికొస్తుంది. పచ్చి మామిడికాయ ఇస్తున్నాం. పచ్చి మామిడికాయని మనము అంటే కుక్ చేసినప్పుడు ఆ విటమిన్ సి కంటెంట్ సగానికి సగం వెళ్ళిపోతుంది. సో అలా కుక్ చేయకుండా చేయగలిగేది పచ్చళ్ళలో మాత్రమే. కాబట్టి ఈ రెసిపీలో దాని 100% విటమిన్ సి కంటెంట్ అవైలబిలిటీ అనేది మనకి దొరుకుతుంది. వెల్లుల్లిపాయలు వేస్తున్నాం. వెల్లుల్లిపాయలో గ్రేట్ అమౌంట్ ఆఫ్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో మనం పిల్లలకి పొట్టలో గ్యాస్ ఉన్నా కానీ, లేకపోతే స్టమక్ చెడిందని మనకి తెలుస్తున్నప్పుడు ఇలాంటి పచ్చళ్ళని కొంచెం గార్లిక్ కాంటెంట్ ఎక్కువ వేసి చేస్తే కనుక వాళ్ళకి తెలియకుండా టేస్టీగా ఉంటుంది కాబట్టి తింటారు. మనము మెడిసిన్ యూజ్ చేయకుండానే వాళ్ళ స్టమక్ ఇష్యూస్ని సాల్వ్ చేసినట్టు అవుతుంది. సో ఒక వెరీ గుడ్ రెసిపీ మనం రెగ్యులర్గా మన డైట్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయాలి. మనం చూసిన రెసిపీ మ్యాంగో పనీర్ బుర్జీ. సో మనకి ఈసారి అన్ని కొత్త ఐడియాస్ వస్తున్నాయి, మ్యాంగోతో ఏమేమి రెసిపీస్ చేయొచ్చు అని. పనీర్ మనం తీసుకున్నప్పుడు ఇందులో ఇంగ్రీడియంట్గా మనకి ఒక కాల్షియం రిచ్ ఇంగ్రీడియంట్ ఇంక్లూడ్ చేసినట్టు అవుతుంది. మ్యాంగో ఇంక్లూడ్ చేస్తే ఒక విటమిన్ సి రిచ్ ఇంగ్రీడియంట్ ఇంక్లూడ్ చేసినట్టు అవుతుంది. పనీర్లో మనకి అడిషనల్ బెనిఫిట్స్ ఏముంటాయి అని చూస్తే వెజిటేరియన్స్ అందరికీ అదొక హయ్యర్ ప్రోటీన్ ఇంగ్రీడియంట్ అవుతుంది. సో మనకి ఒక పక్కన కాల్షియం వస్తుంది, ఒక పక్కన ప్రోటీన్ వస్తుంది. కాబట్టి పనీర్ అంతా పాపులర్ రెసిపీ, చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటాము. చాలామంది ఫ్యాట్ కూడా వస్తుంది కదా అని అంటూ ఉంటారు. మనం ఫ్యాట్ ఎస్ మనకి
మిల్క్లోనే జస్ట్ 100 grams హోల్ మిల్క్ తీసుకుంటే 100 ml హోల్ మిల్క్ తీసుకుంటేనే అందులో 8 grams ఫ్యాట్ వస్తుంది. సో ఆ లెక్కను చూస్తే పనీర్లో కూడా ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మనం ఎక్కువ సార్లు మన డైట్లో ఇంక్లూడ్ చేయాలనుకున్నప్పుడు మనము లో ఫ్యాట్ పనీర్ కొనడం కానీ లేకపోతే ఇంట్లోనే లో ఫ్యాట్ మిల్క్తో పనీర్ తయారు చేయడం కానీ ట్రై చేయాలి. ఈ రెసిపీలో సెకండ్ ఇంగ్రీడియంట్ ఆఫ్ కోర్స్ విటమిన్ సి రిచ్ మ్యాంగో ఉంది. దాన్ని ఎంత లాస్ట్లో వేసి ఎంత తక్కువ మనం హీట్కి ఎక్స్పోజ్ చేయగలిగితే అంత దాని విటమిన్ సి బెనిఫిట్ అనేది మనకి లభిస్తుంది. సో ఓవరాల్గా ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ, మనం అందరం అట్లీస్ట్ ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడాలి. మనం చూసిన రెసిపీ పాలక్ స్ప్రౌట్ శాండ్విచ్. సో యూజువల్గా శాండ్విచెస్ రెగ్యులర్గా మన పిల్లలకి పెట్టాలంటే కూడా ఆలోచిస్తూ ఉంటాము ఇది మంచిదా కాదా అని, లేకపోతే బ్రెడ్ తినిపించాలంటే ఆలోచిస్తూ ఉంటాము. అలాంటప్పుడు మనము ఒక ఈవినింగ్ స్నాక్ హెల్దీగా కూడా ఉండాలి, టేస్టీగా కూడా ఉండాలి అన్నప్పుడు ఇది ఒక గుడ్ మనకి ఎగ్జాంపుల్. ఇందులో మనం మెయిన్గా ఇంగ్రీడియంట్స్ చూస్తే మనకి బ్రౌన్ బ్రెడ్ యూస్ చేశారు, స్టఫింగ్ కోసం పాలకూర అండ్ స్ప్రౌట్స్ యూస్ చేశారు. యూజువల్గా పాలకూరని కూరలాగా తినమన్నా లేకపోతే స్ప్రౌట్స్ని జస్ట్ అలాగే రాగా తినమంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇలా శాండ్విచ్లో కనుక మనం స్టఫ్ చేసి గ్రిల్ చేసి తీసుకుంటే కనుక ఒక టేస్టీ వేరియేషన్ లాగా ఉంటుంది. సో మనము న్యూట్రియంట్ వైజ్ చూస్తే ఇందులో మనకి ఐరన్, పాలకూర నుంచి ఐరన్ వస్తుంది, విటమిన్ ఏ వస్తుంది, ఫైబర్ వస్తుంది. అలాగే స్ప్రౌట్స్లో కూడా సింపుల్ సీడ్ని స్ప్రౌట్ చేస్తాం కాబట్టి దాని ఫైబర్ కంటెంట్ ఎన్హాన్స్ అవుతుంది, విటమిన్ సి కంటెంట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. ఆఫ్ కోర్స్ పల్స్ కాబట్టి మనకి అందులోంచి ప్రోటీన్ కూడా వస్తుంది. సో ఈ ఫిల్లింగ్ ఎంతవరకు మంచిది, జస్ట్ పేరు మూలాన మంచిదా లేకపోతే పాలకూర యాడ్ చేస్తున్నాం కాబట్టి మంచిదా అని చూస్తే అలా కాకుండా ఒక గుడ్ హెల్దీ ఫిల్లింగ్ ఉంది. దానిలో అడిషనల్గా మనం ఆనియన్స్ కావాలన్నా, టొమాటోస్ కావాలన్నా, కీరా దోసకాయ కావాలన్నా కూడా అడిషనల్గా యాడ్ చేసుకుంటే ఎక్కువ ఫిల్లింగ్ అవుతుంది. ఎక్కువ క్వాంటిటీ తినకుండా ఒక సింగిల్ శాండ్విచ్ తింటేనే ఒక ఈవినింగ్ స్నాక్ అనేది మనకి దొరికేస్తుంది. సో ఓవరాల్గా ఒక గుడ్ రెసిపీ. మనం యంగ్ ఏజ్ నుంచి ఇట్లాంటివి కనుక అలవాటు చేస్తే వాళ్ళు మోర్ ఫ్రీక్వెంట్లీ పిల్లలు ఇంక్లూడ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. మనం చూసిన రెసిపీ సోయా బర్గర్. ఇందులో కనుక మనం మెయిన్గా ఇంగ్రీడియంట్స్ చూస్తే అఫ్ కోర్స్ ఆ బర్గర్ బన్స్ అనేవి మనం బయట నుంచి తీసుకురావాలి. కానీ మెయిన్గా దానిలో ఫిల్లింగ్ కోసము ఇక్కడ సోయా గ్రాన్యూల్స్ యూస్ చేశారు, పొటాటోస్ యూస్ చేశారు అండ్ అఫ్ కోర్స్ మేయోనీస్ అనేది కొంచెం మనము స్మాల్ క్వాంటిటీస్లో కనుక యాడ్ చేస్తే ఇది రెగ్యులర్గా మన డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. సోయా ప్రోటీన్ కోసం చాలా పాపులర్. ఎంత ప్రోటీన్ కనుక మనం వస్తుంది అని చూస్తే మనం 10 grams సోయా కనుక యూస్ చేస్తే అందులోంచి ఆల్మోస్ట్ 4 to 5 grams ప్రోటీన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వెజిటేరియన్స్కి ఇది ఒక వెరీ హై ప్రోటీన్ సోర్స్. వాళ్ళు ప్రతి రెసిపీలోనూ ఇలా ఎలా ఇంక్లూడ్ చేయాలి అని ట్రై చేస్తూ ఉండాలి. ఎందుకు అలా ట్రై చేయాలి అంటే మన ఓవరాల్ ప్రోటీన్ ఇంటేక్ సగానికి సగమే ఉంది. అంటే మనకి 60 grams 70 grams కావాలంటే మన ఇండియన్ పాపులేషన్ 30-40 grams కంటే ఎక్కువ తినట్లేదు. అలాగే పిల్లలకి యూజువల్గా బర్గర్స్ లాంటివి ఇష్టం కాబట్టి వాళ్ళు మనం దానిలో కనుక ఇంక్లూడ్ చేస్తే అన్నోయింగ్లీ వాళ్ళ ప్రోటీన్ ఇంటేక్ ఎన్హాన్స్ చేసినట్టు అవుతుంది. వాళ్ళ గ్రోత్, డెవలప్మెంట్, ఆర్గన్ డెవలప్మెంట్ చూసుకున్నా, హైట్ చూసుకున్నా కూడా వాటన్నిటికీ కూడా ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ రెసిపీలో మనకి కొంచెం మయోనీస్ యాడ్ చేశారు. మయోనీస్ మనం అందరం గమనించాల్సింది ఏంటంటే నథింగ్ బట్ ఫ్యాట్ అనమాట. కాబట్టి మనం ఒక 5 grams కానీ 10 grams కానీ చూసి యాడ్ చేసుకోవాలి. ఎక్సెసివ్ డ్రిప్పింగ్ అంటే అడ్వర్టైజ్మెంట్లో అలా డ్రిప్పింగ్గా ఉంటుంది కాబట్టి మన పిల్లలు కూడా అలాగే పెడదామని అనుకోకుండా ఆ ఒక్క ఇంగ్రీడియంట్ మటుకు మనము లిమిటెడ్గా యూజ్ చేయాలి. సో ఇలా బర్గర్ చేసినప్పుడు ఆ బర్గర్ బన్స్ నుంచి వచ్చే క్యాలరీస్ వస్తాయి. ఈ సోయా పొటాటో ప్యాటీ లాగా చేస్తాం కాబట్టి అందులోంచి కొంచెం క్యాలరీస్ వస్తాయి. ఈజీలీ ఒక 200-250 క్యాలరీస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈవినింగ్ స్నాక్ లాగా తింటే మటుకు ఒక బర్గర్ తినడానికి మీరు ఎంకరేజ్ చేయాలి. సో ఎక్సెసివ్ క్వాంటిటీ తిని మళ్ళీ డిన్నర్ తింటే కనుక ఇంటేక్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి లిమిటెడ్ క్వాంటిటీలో 1 per head లాగా ఒక స్నాక్ లాగా దీన్ని ఐడెంటిఫై చేసి అప్పుడప్పుడు మన డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా.
నూనె పొరపాటున కింద ఒలికిపోయినట్లయితే అక్కడ కాస్త మైదా పిండి చల్లేసి ఒక 10 నిమిషాలు అలాగే వదిలేస్తే ఆ నూనెనంతా కూడా ఈ మైదా పిండి పీల్చేసుకుంటుంది. ఆ తర్వాత శుభ్రంగా ఏదైనా డిటర్జెంట్తో క్లీన్ చేసుకోవచ్చు. తెలుగు రుచిని మీరు ఇప్పుడు చూడొచ్చు ఈటీవీ విన్ యాప్లో ఎప్పుడైనా ఎక్కడైనా. రాజుగారు మీరు చేసిన వంటలన్నీ కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్స్ అండి. వెల్కమ్ అండి. చూస్తున్నారు కదండి, మరి మేము చేసే ఈ వంటలు మీరు ఇంట్లో ట్రై చేస్తున్నారు కదా, తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ విలువైన సలహాలని సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.